హాయ్, వెల్కమ్ టు వికెటాక్స్. పది నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. 10 నెలలు అవుతున్నా కూడా ఇంకా కేసులు, అంటే ఏ ఎమ్మెల్యేది ఏం బొక్కలు ఉన్నాయి అంటే మాజీ వైసీపీలో గత 5 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, టీడీపీ వాళ్ళని తిట్టిన వాళ్ళని కానీ, పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళని, పవన్ కళ్యాణ్ జనసేనలో ఇంకెవడున్నారు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళని తిట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో, వాళ్ళ మీద ఏమేం కేసులు పెట్టాలి, ఎన్ని రోజులు రిమాండ్లో పెట్టాలి అని చెప్పి ఒక చాప కింద నీరులుగా ఒక పద్ధతి ప్రకారంగా, అంటే డైరెక్ట్గా టార్గెట్ చేయకుండా అదిగో ఈయన తిట్టాడు కదా అందుకని వీడి మీద కేసు పెట్టాను అనకుండా, వీడు అలా చేశాడు, వీడు ఆ తప్పు చేశాడు, వీడు అన్యాయం చేశాడు, వీడు అక్రమాలు చేశాడు, ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చాలా పద్ధతిగా మాకేం సంబంధం, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేశాము, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అధికారులు నిజాయితీగా పనిచేస్తున్నారు అని చెప్పి చాలామంది కొంతమందిని వాళ్ళకి తోచిన వాళ్ళని నెలకొకరిని 15 రోజులకు ఒకరిని అరెస్టులు చేసుకుంటా అట్లా గడుపుకుంటూ వెళ్తున్నారు. అంటే ఇవన్నీ చేస్తే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి జోషు, వైసీపీ పార్టీకి ఉన్న ఆదరణ, వైసీపీ పార్టీ ఏదో ఒక దొంగల పార్టీ, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు మాత్రమే అవినీతి పరులు అని చెప్పి చిత్రీకరించి దాన్ని ఒక బురద జల్లి డిఫేమ్ చేయాలి, డిస్ట్రాయ్ చేయాలి వైసీపీ పార్టీని అని చెప్పి చాలా పద్ధతిగా మన సీఎం గారి కుమారుడు లోకేష్ గారు చక్క ప్లాన్ ప్రకారంగా చేస్తున్నారు. అసలు అందులో ఎటువంటి డౌట్ లేదు. అది చాలా, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఊర్లో ఉంటాం కదా, పల్లెటూరులే కదా మాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఏంట్రా అంటే ఇవన్నీ ఇదే, రేపు జగన్ వచ్చాడంటే ఇంకో రకంగా జరిగిద్ది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు నిన్న తెనాలి మీటింగ్, తెనాలి అన్నాబత్తుల శివకుమార్, ఆయన శివన్న అంటారు తెనాలిలో, ఇప్పుడు కదా 2018 ముందు ఒకసారి కలిసాం మేము ఒక విషయం మీద, కోటయ్య, పమిడిపాటి కోటయ్య అని చెప్పేసి తెనాల్లో ఉంటారు, ఆయన చచ్చిపోయాడు. మొన్న ఎమ్మెల్సీగా అయ్యారు కదా ఒక ఆయన పుణ్యం అనుకుంటా అయ్యింది. శివన్ గారి కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆ జనాలు ఏదో పార్టీ మీటింగ్కో లేకపోతే ఏదో ఫారిన్ ట్రిప్కి వెళ్ళి వెనక్కి వస్తే వచ్చినట్టు ఇంతమంది క్రౌడ్. అంటే ఈ పెళ్లి విషయంలోనే కాదు, మొన్న గుంటూరు, మొన్న వల్లంనేని వంశీ, అలాగే ఈరోజు వేవి సుబ్బారెడ్డి గారి వాళ్ళ అమ్మగారు చనిపోతే అక్కడికి వెళ్ళిన అదే పరిస్థితి. అంటే 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు. 11 సీట్లు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, దానికి కారణాలు ఏంటనేది మెల్లమెల్లగా జనాలు తెలుసుకుంటున్నారు. కానీ 40% ఓట్ షేరింగ్ ఉంది. మీకు ఆయనకి పెద్ద తేడా ఏం కాదు, ఒక 10%. మీరు ముగ్గురు కలిస్తే ఆ 10% పంచుకున్నారు, ఒక్కడికి ఆ 10% పోయింది. దానివల్ల జగన్కున్న క్రేజ్ ఏం పోలేదు. అంటే జగన్ టీడీపీ పార్టీ మీద అంత టార్గెట్ చేయలే గతంలో, బహుశా నేను అనుకోవటం. ఈ రకంగా టార్గెట్ చేసి ఉంటే కనుక ఈరోజు టీడీపీ పార్టీ కూటమి నాయకులు ఉండేవాళ్ళ లేరు అనేది అది వేరే విషయం. అంటే టీడీపీ పార్టీ హద్దు చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తుంది ఈ ప్రతిపక్ష నాయకుల మీద అంటే వీళ్ళని కేసులు పెట్టాలి, వీళ్ళని చేయాలి. ఇప్పుడు కూడా లేటెస్ట్గా ఈరోజు మిథున్ రెడ్డి గురించి, ఆయన ఏదో బెయిల్కి వెళ్తున్నాడు, ఆయన అరెస్ట్ అయిపోతున్నాడు లిక్కర్ స్కామ్లో అని చెప్పేసి, అసలు ఇంతవరకు ఈ 10 నెలల్లో ఇదిగో వీళ్ళు ఇది చేశారు అని చెప్పేసి ఎక్కడ నిరూపణ కాలేదు. ఎఫ్ఐఆర్ దేవుంది, నేనైనా సరే, నా మీద అయినా సరే, ఎవడైనా సరే కేసు పెట్టవచ్చు. ఒకడు పెట్టాడు నా మీద ఒక కేసు, నా మీద అట్రాసిటీ కేసు పెట్టాడు, అది తప్పుడు కేసు, అది నేను కోర్టులో ప్రూవ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కేసులు కూడా అంతే. వీళ్ళ పని ఏంటంటే కేసు పెట్టి అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేస్తే చాలు, చల్లబడిపోయింది, కడుపు చల్లబడిపోయింది, ఇంకా మనకేం అక్కర్లేదు, దాన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి. అంటే ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని, అధికారులని ఎంత తప్పుదోవ పట్టించి మీరు మీడియా ముందుకు వచ్చేటప్పటికి ఎన్ని నీతి మాటలు మాట్లాడతా, మీరు చేసే పనులన్నీ ఏంటంటే తప్పుదోవ పట్టించి, వ్యవస్థలను తప్పుదోవ పట్టిస్తా, వ్యవస్థల్ని అడ్డదారి చూస్తా, అధికారులని మీరు వాడుకుంటా చేస్తున్నారు. రేపొద్దున్నే ఇంతమంది జనాలు, ఇంతమంది ఇది రేపు కడుపు, అంటే ప్రజలకి ఏం చేయట్లా, మీరు జనాలకి ఏదైనా చేస్తా, మీరు మీ ప్రత్యర్థుల్ని మీరు టార్గెట్ చేసి అని చేస్తే పట్టించుకోరు. మీరు జనాలకి ఏమీ చేయకపోగా స్కూల్ పిల్లలకి లేదు, చదువుకునే పిల్లలకి లేదు, ఉద్యోగాలు అన్నారు, ఉద్యోగాలు లేవు. పోనీ వ్యవసాయం చేసుకునేవాడికి, కూలి పని చేసుకునేవాడికి, పోనీ రిక్షా ఆటో తొక్కునేవాడికైనా ఏమైనా ఉందా, పోనీ పిచ్చికైతే ఎరుకునేవాడికైనా ఉందా, ఎవరికి ఏమీ లేదు. ఎవరికి ఏమీ చేయకపోగా మేము అన్నీ చేసేస్తున్నాం, అవి చేస్తున్నాం అని చెప్పేసి మాటలు చెప్తా ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద కక్షలు తెచ్చుకుంటా మీరు కాలాన్ని 10 నెలలు గడుపుకుంటా వస్తున్నారు. ఏదో చేస్తే ఏదో 4-5 రోడ్లు వేశారు, అయిపోయింది. సంక్రాంతికి రోడ్లు కమ్మగా ఉంటాయి అన్నారు, ఎంత దరిద్రంగా మేము చూపిస్తాం రండి.
మా నియోజకవర్గంలో చూపిస్తా. 4 రోడ్లే ఉండవు కదా నియోజకవర్గానికి. 15 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు దాకా రోడ్లు లేకుండా. కాకపోతే ఇంకా బాగున్నాయి. అప్పుడెప్పుడో నిజాయితీపరుడు అనుకుంటా అప్పుడున్న కాంట్రాక్టర్ కొంచెం ఆ రోడ్డు గట్టిగా ఉంది. మా రోడ్డు 15 ఏళ్ళు అవుతున్నా కానీ అలా ఉంది. 10 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు అయితే గయా. ప్రత్యర్థి రాజకీయ నాయకుల మీద శ్రద్ధ తగ్గించి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు లేకపోతే అభివృద్ధి పనులు ఇవి వాటి మీద మీరు శ్రద్ధ పెడితే భవిష్యత్తులో బాగుంటుంది. ఇంకో సంవత్సరం గిర్రమని తిరిగి వచ్చింది. వచ్చే సంవత్సరమే మళ్ళీ ఏది పంచాయతీ ఎలక్షన్లు, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ వస్తాయి కదా. ఇంకొక సంవత్సరం రోజులు ఉన్న మేయర్ కార్పొరేట్ పదవుల కోసం మీరు కొట్టు చేస్తున్నారు. ఏది కూటమి ప్రభుత్వం. అంతకన్నా కక్కుర్తి ఏం లేదు. ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎవడ దమ్మింటే అప్పుడు చూపించుకోవచ్చు. ఏదైనా కానీ కూటమి ప్రభుత్వానికి చాలా నెగిటివ్ అయితే నడుస్తుంది రాష్ట్రంలో. ఇది ఇంకా ఎక్కువ ఇద్ది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. మోత భవిష్యత్తులో గట్టిగా మోగొచ్చు. ఈ జనాలను చూసైనా సరే ఏం చేయాలో చేయండి. జనాలకి ఎందుకు వస్తున్నారు రేపు వెనకమాల ఇంతమంది జనాలు? మీరు అంత బాగా సున్నుండలు పెడుతున్నారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మంచి మంచి పథకాలు పెట్టి అసలు ఎంత హాయిగా ఆనందంగా ఉన్నారంటే, నాణ్యమైన మద్యం తాగితే ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు జనాలు. ఆ మత్తులో వెళ్తున్నారు. జనాల్ని ఆ మత్తులో ఉంచి మీరు చేయాల్సినవి మీరు చేసుకుంటున్నారు అనమాట. బాయ్.